బ్రేకింగ్ న్యూస్ విజయవాడలోని విద్యాధరపురంలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. తన భర్తకు మధ్య గొడవలే వృద్ధురాలి కారణమని చెప్తున్న నిందితుడు వృద్ధురాలిని పాశవికంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి శరీర భాగాలను పలు ప్రాంతాల్లో డ్రైనేజీలలో పడేశాడు. డ్రైనేజీలో శరీర భాగాలు గుర్తించిన పోలీసులు వృద్ధురాలిగా తేల్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. విజయవాడలో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు కూడా బాంబే, కలకత్తా, ఢిల్లీకి పరిమితమైన ఓ మహిళని దారుణంగా చంపిన సంఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా పిలుస్తున్న విజయవాడకు మారింది. ప్రస్తుతం విజయవాడలో మనం ఉన్నాం. విజయవాడ ఈ ప్రాంతానికి సంబంధించి సంచలనం సృష్టించింది. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు విజయవాడలో సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ స్థాయిలో సంచలనంగా మారింది అనే దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా విజయవాడతో పాటుగా ఈ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం చూసుకునే ప్రయత్నం చేస్తే విజయవాడ భవానీపురానికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ విద్యాధరపురంలో విజయలక్ష్మి అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. మనతో కొంత అసలు ఏం జరిగింది సార్? 1వ తారీఖు నుంచి మిస్సింగ్ అండి. మరి ఏం జరిగింది మనకు ఐడియా లేదు. మరి ఎక్కడైతే కాదు అది జరిగింది, మరి ఎక్కడ అనేది తెలియదు. అది వాళ్ళ ఫ్యామిలీకే తెలియాలి, అది మనకేం తెలుసు. అంటే ఏం జరిగింది అసలు ఏంటంటారు? మనకు ఐడియా లేదు సార్. ఆమె అయితే మ్యారేజ్ బ్యూరో, అదే మ్యారేజ్ ఇటుకి తిరుగుద్ది. మరి ఇప్పుడు 1వ తారీఖు 30వ తారీఖు నుంచి మిస్సింగ్ అయిందమ్మా. మరి ఏం జరిగింది మనకు ఐడియా లేదు. అది ఎక్కడ జరిగింది అని కూడా ఎక్కడా లేదు. ఇంకా అది వాళ్ళ ఫ్యామిలీకే తెలియాలి. ఇంకా అది మనకు చూద్దాం. ఏమ్మా అసలు ఏం జరిగింది? మీ ఇంటి పక్కనే కదా, అసలు ఏంటి ఘటన? ఇంకేం జరుగుద్ది నాన్న, అదే వెళ్ళింది మనిషి రాలా. ఇంకా వాళ్ళ అబ్బాయి వచ్చి మాకు అడిగాడు, ఆంటీ పింఛన్కి వచ్చారు, మా అమ్మ కనపడతలేదు అని మిస్సింగ్ అయిపోయింది అనేటప్పుడు తెల్లారి ఇక్కడ బాడీ అన్నారు. ఇక అదే అనుకున్నాం మేము. అంటే ఎవరు దీనికి కారణం ఏంటి ఏమైనా వివరాలు తెలిసింది? ఏమోనయ్యా ఇక మాకేం తెలియదు. వాళ్ళ అక్క కొడుకు అన్నారు మాకు. అంటే వాళ్ళిద్దరికి ఏంటి, వాళ్ళ అక్క కొడుకు ఆమెకు ఏమైనా గొడవ? ఏమో బాగానే వచ్చి మాట్లాడాడు చిన్నమ్మ అని. మరి వాళ్ళ పాత గొడవలు మనకు తెలియదు. ఇక వచ్చి బాగానే పలకరించాడు. ఇద్దరు కూర్చునేవాళ్ళు, ఆ గోడ మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇంకంతే బాగానే మాట్లాడుతుంది. అక్క కొడుకే కదా అనుకున్నాం. ఎట్ట చేస్తాడని మాకేం తెలుసుద్ది నాన్న. చూసారా వాళ్ళ బంధువులు ఏమన్నా అంటున్నారు? వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే మనవాళ్ళు, అబ్బాయి కొడుకు ఇక్కడే. అంటే ఎందుకు అక్క కొడుకు గొడవ ఏంటంటే మనకు తెలియదు ఆ సంగతి మాకు తెలియదు. ఏంటమ్మా చెప్పు. నేను 30వ తారీఖు వరకు ఉన్నానండి ఇక్కడ. 29వ తారీఖు నైట్ మా అబ్బాయి గారు ఇంటికి వెళ్ళిపోయా. తర్వాత నేను వచ్చేసరికి ఇలా లక్ష్మి విజయలక్ష్మి కనిపించట్లేదు అంటే అదేంటే నేను వచ్చే రోజు పలకైంది మీ అబ్బాయి గారు ఇంటికన్నా ఎటకారం అడిగింది. ఏంటి ఇంటికి రాకపోవడం ఇదేంటి ఎక్కడో ఉంటుంది, పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటుంది. అంతగా అవే తిరిగే మనిషి ఏం కాదు, మనిషి అలాగ అనుకున్నాను. తర్వాత నేను అక్కడి మా అబ్బాయి వచ్చారు, వాళ్ళు వచ్చి మా పలకరిస్తున్నారంటే సరే నేను గగ్గగా వచ్చి నేను పొద్దున్న వచ్చేసరికి నేను సాయంకాలం నేను పొద్దున్న వచ్చి ఎవరు లేరు, పడుకున్న 3 గంటలు వేసి వచ్చేసరికి అందరూ బయట ఉన్నారు. ఏంటంటే ఇలాగా చచ్చిపోయిందంటే అలా. ఎవరు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్? నాకు తెలియదు ఎవరు ఇచ్చారు. మాకు నేను గబ్బగా వచ్చి బయటకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ నిలబడి ఉన్నారండి. నిలబడి ఉంటే ఏంటంటే విజయలక్ష్మి అంటే అలా బ్యాడ్ మంత్ అంటే ఆ అబ్బాయి చంపేశారు అలా ఒక్క కొడుకు అన్నాడు. అంతే నాకు చేతులు కలువ ఉండిపోయింది. తప్పకపోవడం. ఆ అబ్బాయి ఎట్లా ఉంటాడు ఆమెతో, విజయలక్ష్మితో? ఏమోనండి ఎప్పుడు వచ్చేవాడికి ఇది వరకు ఈ మధ్య ఆయన అమ్మాయి కోడలు లేని కాడి నుంచి వస్తున్నాడు, అవి ఇవి తెచ్చి ఇవ్వడం చేస్తున్నాడు. నేను అక్కడే చెప్పాను, నేను వద్దురాబాయ్ చేరమన్నాడు. అంటే ఎందుకు చేరమంటాడు, నువ్వు అసలు అబ్బాయిని రాని వాకి ఇంటికి అన్న కూడా మరి అక్క కొడుకు కదా, ఆమె రాడిచింది రాళ్ళు ఖాళీగా ఉన్నాం. మనకి అబ్బాయికి పెళ్ళయింది, పెళ్ళం వదిలేసిందంట. ఒక కొడుకు వీడి దగ్గర ఉంటే ఒక కొడుకు దాని దగ్గర ఉంటారంట. మనకైతే తెలియదు. ఆవిడ చెప్పడమే ఇవన్నీ, మనకేం తెలుసు 4 విషయాలు. అలాగే నాకేమైనా మంచి చెడ్డ చెప్పేది లేదు. ఎందుకు వచ్చింది మాట కూర్చునేవాడు అంతే. అంటే నాకెందుకు తెలియదు, నువ్వు చెప్పబాక అలాంటి విషయాలు అంటే నీకు కాపీ ఎవరు చెప్తాను రా, నువ్వే కదా మొదటి నుంచి అనేది. మేము 1990లో కొనుక్కున్నామండి ఇల్లు. మా తర్వాత 4-5 ఏళ్ళ తర్వాత వాళ్ళు కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అవి ఏ గొడవలు ఉండేవి కూడా. అందరితో బాగా అందరితో మాట్లాడతారు. మరి ఏంటి అబ్బాయి ప్రవర్తన ఎట్లా ఉంటుంది అసలు? అబ్బాయిది ఇప్పుడు చంపిన అబ్బాయి అనుకోండి, వాళ్ళు అక్కడ ఉంటారు ఇల్లు వాళ్ళది. అక్కడ ఇల్లు అయితే మనకు వాళ్ళ సంగతి మనకేం తెలుస్తుంది. ఎప్పుడైనా గొడవ పడ్డాడు ఇక్కడికి వచ్చి ఏం అనలే, నమ్మకంగా తీసుకెళ్ళాడండి. ఇప్పుడు మీరు వచ్చి నన్ను అలాగే ఎక్కమంటే ఎక్కుతాం. తీసుకెళ్ళాడు, దేంట్లో ఎక్కించుకెళ్ళాడు మాకు తెలియదండి. నేను లేను కదా, నేను లేని ఎన్ని జరిగేదాకా వాళ్ళు చెప్పింటే అండి మనకైతే తెలియదు. నేను నిన్నే వచ్చా పొద్దుట. మీతో చివరిసారి ఎప్పుడు మాట్లాడింది విజయలక్ష్మి? నాకు 27వ తారీఖున మాట్లాడింది.
తలదూకుంది చక్కగా ముస్తాబయ్యి కూర్చుని నేను వెళ్తుంటే వదిన వెళ్తుంటే ఇలా మా అబ్బాయి వచ్చి నేను వెళ్తానంటే సరే వెళ్తావు అయితే కొడుకు ఇంకా బాగా తిని వస్తావు అది వెళ్తానండి తెలంగాణ జాతర వెళ్ళాక తప్పదుగా అనుకున్నాం అంతే ఆ రోజు మాట్లాడేది. సో ఇది ఆమె ఇంటి పక్కన ఉండే నివాసం. విజయలక్ష్మికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా అతని ప్రవర్తన ఏదైతే అతను ఉన్నాడో అతనికి వాళ్ళ పిన్నికి అతనికి కూడా గతంలో వివాదాలు గొడవలు జరిగినాయి. ఆ గొడవల మూలంగానే ఆయన భార్యతో కూడా గత కొంతకాలంగా విడిపోయి ఉంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వరుసకి పిన్ని అనే వ్యక్తిని గుర్తించిన సందర్భం కనిపిస్తుంది. డ్రైనేజీలో తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో డెడ్ బాడీలు అవన్నీ శరీర భాగాలు కూడా గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో జరిగిన ఈ సంఘటన గతంలో చూసుకుంటే కనుక వేరే రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బాంబే లాంటి ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కానీ మొట్టమొదటిసారిగా విజయవాడ ప్రాంతంలో ఒక మహిళని ఏదైతే అమ్మ అవుతుంది ఆయన పిన్ని అయ్యే వరుస ఉంటుంది, అక్కా చెల్లెళ్ళుగా ఉంటారు, చెల్లెలు కూతురు చంపిన సంఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంపడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రధానంగా తెలియాల్సింది. నిందితుడికి సంబంధించి అతని భార్యకి విభేదాలు ఉండటంతో భార్య విడిపోయి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తమే చూసుకుంటే విజయవాడలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటు స్టూడియో.